జమ్మలమడుగులో వైసీపీ చేపట్టిన రీలే నిరాహార దీక్ష ఉద్రిక్తతకు దారితీసింది. దీక్షలో పాల్గొన్న ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీక్షకు అనుమతి లేదని పోలీసులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. అయితే దీక్షను కొనసాగిస్తామని ఎమ్మెల్సీ ప్రకటించడంతో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రామసుబ్బారెడ్డిని పోలీసుల వాహనంలో తరలించే ప్రయత్నం చేయగా వైసీపీ కార్యకర్తలు వాహనానికి అడ్డుగా నిలిచారు. దీంతో పోలీసులు కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ ఘటనతో జమ్మలమడుగులో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. దీక్షకు అనుమతి లేదని పోలీసులు చెబుతుండగా తమ నిరసనను అడ్డుకోవడంపై వైసీపీ నేతలు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జమ్మలమడుగులో పరిస్థితి పోలీసుల పర్యవేక్షణలోనే కొనసాగుతుంది. దయచేసి ఈ బండ్ల మీద పోలీస్ వెహికల్ మీద అట్లా మీరు కొట్టడం అందు చేయొచ్చు. మనం ప్రొటెక్ట్ చేస్తాము. అవసరమైతే పోలీస్ స్టేషన్ లోనే ప్రొటెక్ట్ చేస్తాము, కానీ గొడవద్దు. మన రామసుబ్బారెడ్డి గారి సూచన మేరకు అందరూ సహకరించండి. శాంతి భద్రతలు ఈ రోజు మీకు విధానం కల్పించారు. 2 రోజులు ఉన్నాయి కదా, ఈ రోజు ఎమ్మెల్యే మీరు ఇలా ప్రవర్తించడం సరికాదు. ఎందుకు సమావేశం స్వీకరించారు? మేము శాంతియుతంగా 2 రోజులు చేస్తున్న దీక్షలో ఈ రోజు 3వ రోజు రేపైతే అయిపోతుంది. హిందూపురం మండలం కొట్నూరు చెరువులో ఒక మహిళ మృతదేహం లభ్యమైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కొట్నూరు చెరువులో మహిళ మృతదేహం ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. చెరువు వద్ద పరిస్థితిని పరిశీలించిన పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి తదుపరి చర్యల కోసం అంబులెన్స్ లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే మృతురాలు ఎవరు, ఆమె ఏ ప్రాంతానికి చెందినవారు అనే వివరాలు ప్రస్తుతం తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. కమలాపురం రైల్వే స్టేషన్లో రైళ్లను నిలపాలని కోరుతూ ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్యరెడ్డి గుంతకల్ రైల్వే డివిజన్ డిఆర్ఎం చంద్రగుప్తను కలిశారు. కోవిడ్ కు ముందు వరకు కమలాపురం స్టేషన్లో ఆగిన ప్రతి రైలును తిరిగి నిలిపేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ డిఆర్ఎం కు వినతి పత్రం అందజేశారు. రైళ్ల నిలుపుదల లేకపోవడంతో ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎమ్మెల్యే డిఆర్ఎం దృష్టికి తీసుకెళ్లారు. కమలాపురం నుండి నిత్యం విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, ఇతర ప్రయాణికులు రాకపోకలు సాగిస్తూ ఉంటారని, రైళ్ల నిలుపుదల పునరుద్ధరిస్తే ప్రజలకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని ఎమ్మెల్యే తెలియజేశారు. ఈ సమస్యను రైల్వే మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని డిఆర్ఎం చంద్రగుప్త హామీ ఇచ్చారు.
పలమనేరు మున్సిపల్ కార్యాలయంలో మెప్మా ఆధ్వర్యంలో డ్వాక్రా సంఘాలకు చెందిన 159 మంది మహిళలకు ఈ సైకిళ్లను పంపిణీ చేశారు. మహిళల ఆర్థిక సాధికారత లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న స్వయం ఉపాధి పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని కార్యక్రమంలో సూచించారు. ప్రతి మహిళ పారిశ్రామికవేత్తగా ఎదగాలనే లక్ష్యంతో ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తుందని తెలిపారు. పర్యావరణ హితమైన ఈ సైకిళ్లు మహిళల రోజువారీ ప్రయాణాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని, ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయని పేర్కొన్నారు. మహిళలకు ఉపాధి అవకాశాలు, ఆర్థిక స్వావలంబన కల్పించడమే లక్ష్యంగా ఇటువంటి కార్యక్రమాలను మరింత విస్తరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎన్నికలకు ముందు చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఈరోజు ప్రమాణంగా అవన్నీ కూడా అమలు చేస్తా ఉన్నారు. సూపర్ 6 పథకాలన్నీ కూడా అమలు చేయడం జరుగుతూ ఉంది. ఈ రోజు ఉచితంగా కూడా 3 గ్యాస్ సిలిండర్లు వేయడం కానీ, తల్లికి వందనం కార్యక్రమం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా మనకు డబ్బులు వేసేటువంటి కార్యక్రమం కానీ, అదేవిధంగా ఫ్రీ బస్సులో మీరు ఎక్కడికి పోయినా కూడా ఈరోజు బస్సులో టికెట్ లేకుండా ఫ్రీ బస్సు కార్యక్రమాన్ని ఉపయోగించుకోవడం కానీ, ఇటువంటివన్నీ కూడా చెప్పినటువంటి మాట ప్రకారం మహిళా సోదరిమణులకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు కూడా అమలు చేయడం జరుగుతాం. ఇవన్నీ ఎందుకు నేను చెప్పాల్సి వస్తుందంటే, ఈరోజు ఆర్థిక పరంగా ఈ రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది. గత ప్రభుత్వం చేసినటువంటి ఆర్థిక విధ్వంసం వల్ల పూర్తిగా కూడా ఇబ్బందులతో కూడుకున్నటువంటి పరిస్థితుల్లో ఉండినా ఈరోజు మహిళా సోదరిమణులకు ఏవైతే ఆ రోజు మాట చెప్పారో ఈ కూటమి ప్రభుత్వం ఆ మాటని పూజా తప్పకుండా పాటించేటువంటి కార్యక్రమం చేయడమే కాకుండా మన పట్టణానికి సంబంధించి దాదాపు అన్ని ఎక్స్టెన్షన్ ఏరియాస్ మొత్తం కూడా ఈరోజు ప్రభుత్వం నుంచి కూడా నిధులు తీసుకొచ్చి అవన్నీ కూడా మనకు సిమెంట్ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, మనకు ఈ యొక్క మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా అంచెలంచెలుగా కూడా కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వీటన్నింటినీ కూడా మీరు బాగా ఉపయోగించుకోమని మరొకసారి ఈ సమావేశంలో ఉన్నటువంటి మహిళా సోదరి మనందరినీ కూడా కోరుకుంటూ నాకు అవకాశం కల్పించిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. మున్సిపల్ అధికారులు, ఇతర పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, పత్రికా విలేకరులకు నమస్కారం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగస్వామైనటువంటి సోదరి మండలానికి కూడా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఇదివరకే ఈ మెప్మాకు సంబంధించినటువంటి అధికారులు కానీ, మెప్మాకు సంబంధించి మహిళా సోదరి మనం కూడా ఏ రకంగా ఈ కార్యక్రమాలు జరుగుతుందో చెప్పడం కూడా జరిగింది.